మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వెళ్లారు. అయితే ఈ కార్యక్రమం నుంచి తిరిగి వెళుతూ ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పవన్ కళ్యాణ్ ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున సహాయం ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆ ఇద్దరూ మరణించారని పవన్ ఆరోపించారు. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నీతులు చెప్పటం వరకేనని, ఆచరణ ఉండదని విమర్శించారు. గేమ్ చేంజర్ మెగా ఈవెంట్ కి హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ ఘటనను రాజకీయం చేస్తూ చూపిస్తున్న నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారని శ్యామల ఎద్దేవా చేశారు. కాకినాడ రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్ ఛిద్రమైందని మీకు ముందుగానే తెలిసినప్పుడు ఈవెంట్ కి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు సార్? సీజ్ ద రోడ్ అనాలి కదా అంటూ ఆమె పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చారు. సినిమాలకు రండి, చొక్కాలు చించుకోండి, బైక్ రేసింగులు చేయండి, ఈలలు వేసి గోల చేయండి అంటూ యువతను రెచ్చగొడుతూ మీరు మాట్లాడిన మాటలు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా అని ఆమె పవన్ ని ప్రశ్నించారు. మీ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే కనీసం వెళ్లి పరామర్శించారా అంటే మీ స్వార్థానికి అమాయకుల ప్రాణాలు బలి చేస్తున్నారా అంటూ శ్యామల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.